ఇంత కష్టపడి పూజ చేస్తానా? అవునరా. ఇప్పుడు వీళ్ళందరూ బుర్రగా తిరిగి పెట్టారండి. సంతోషం. ఆ దేవుడు చల్లగా కాపాడగా పెట్టాడు. ఇంత కష్టపడి పూజ చేస్తున్నా దేవుడు కలిసి పలకంతలేదు. అదే నువ్వు మంచి మనసుతో చక్కగా పూజ చేయాలి. అంటే ఇంకా పాట పాడేది మంచిగా ఇంకా చేయాలి. ఎందుకంటే దేవుడు కూడా గొప్ప ఫోర్స్ ఎక్కువ. ఎకరం కొలుతుంది కదా, ఎకరం కొలుతుంది. పూజ అంతా ఫలించింది.
ఎవరిని ఏమలే బాబు మరి ఇంకెళ్ళలేదు కానీ నేను ఇదో నీకు ఇష్టపడితే దేవుడు పూజించు నేను వెళ్ళిపోతున్నా మాయ ఇంత కష్టపడి పూజ చేద్దు బొక్క భక్త బొక్క అంత బొక్క కాదురా భక్త అంటే ఓ శిష్యుడే అని. ఓ భక్త అంటే తండ్రి నీకేమి కోరిక కావాలని తండ్రి నాకు ఆస్తి అంత వద్దు తండ్రి భక్త బొక్క భక్త తండ్రి నాకు బంగారం డబ్బు తండ్రి ఏమి కావాలండి ఆయన చిన్న కోరిక కొట్టుకుంటుంది ఏమి కావాలన్నా చిన్న కోరిక తండ్రి చెప్పు నాయనా చిన్న పప్పు కావాలి నాయనా పప్పు ఈ లోకంలో దొరకవలను పప్పలు ఇక్కడ దొరకబట్ట అమ్మా కైలాసంలో పప్పం దొరకదు సోదరు పెట్టుకెళ్ళిపోతాయి. భూలోకంలో పోలి పప్పం దొరుకుతుంది తండ్రి ఇంకేమైనా కోరుకోనైనా నాకు ఆ పప్పు తప్పింది కేడు నీకు పప్పు దగ్గర ఆహా నీకు ఏంటి లేపడం నాన్న గారిపోతాను నాకు పప్పులు కావాలి నేను బాధపడతాను అంత పప్పులైనా కావాలి. ఇంకా మామిడికి వచ్చేసి చెప్పు కాదు కానీ కంటకో వేషం వేస్తాడు అన్నావు అబ్బా అది వేసాను కదా